భరించలేని కష్టాలతో బాధపడేవారు కొబ్బరికాయతో ఇలా చేయండి. అలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోనికి డబ్బు వస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి. అందువలన ఏంటంటే చక్కగా మీరు కొబ్బరికాయతో ఈ పరిహారం చేయండి. కొబ్బరికాయతో మనం చెప్పుకోవాల్సింది, కొబ్బరికాయ మనం దేవుడికి కొట్టడానికి ఉపయోగిస్తాము. కొబ్బరికాయతో రకరకాల పరిహారాలు చేస్తాము. అనేక విధి విధానాలు ఆచరిస్తూ ఉంటాం. కేవలం ఒక్క కొబ్బరికాయ మన జీవితాన్ని మారుస్తుంది, జాగ్రత్తగానే మెరుగుపరుస్తుంది. అలానే కాకుండా మనకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగిస్తుందండి. అందువలన ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణంగా చేస్తారో వారికి ఇబ్బంది తొలగిపోయి మంచి సుఫలితం కలుగుతుందండి. ఇప్పుడు మన ఇంటిలో తరచూ గొడవలు జరుగుతుంటాయి, ఇబ్బందులు జరుగుతుంటాయి, ఏం చేయాలో అర్థం కాదు, ఇంటికి ఈ దిష్టి తగులుతుందని చాలా బాధపడిపోతుంటారు. ఇంట సిచ్యువేషన్స్ బాగోవు, బాధలతో సమస్యలు వస్తాయి, అనేక రకాల సతమతమైపోతూ ఉంటామండి. ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదని చెప్పి బాధపడుతుంటారు కదా. అలాంటి వారు కొబ్బరికాయ పరిహారం చేయండి. అలా చేస్తే ఒక గంటలో మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇందులో 2 పరిహారాలు చెప్పుకుందాం. అవి 2 కూడా మనకి చక్కగా సిద్ధిస్తాయి. అద్భుత ఫలితాన్ని ఇచ్చి జీవితాన్ని మారుస్తాయండి. ఈ విధంగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. ఒక 20 రూపాయలతో కొబ్బరికాయతో చేస్తే చాలండి. ఇంటి పరంగా, వ్యాపార పరంగా ఏ రకంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయని మంచి ఫలితాలు ఇచ్చేటువంటి చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. మీరు ఏం చేయాలి అంటే, మీ ఇంట్లో చాలా వరకు బాధలు సమస్యలతో సతమతమైపోతున్నాయి, ఇబ్బందులు పడుతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియట్లేదండి, అయినప్పటికీ మాకే ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అన్న మాట అని అనుకునేటట్లయితే చెప్పినట్లుగా ఈ పరిహారం చేయండి. ఇంటి పైన ఏదైనా చెడు ప్రయోగం ఉన్నా, చెడు ఏదైనా సరే మన లేదా మన ఇంటి పైన చెడు ప్రయోగం చేస్తున్న చెడు ప్రయోగాలను తిప్పికొట్టడానికి ఈ కొబ్బరికాయ పరిహారం అనేది సిద్ధిస్తుందండి. అలానే కాకుండా ఏంటంటే, చెడు ప్రయోగాలు జరిగిన ఇంట్లో ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే, ఆ ఇంట్లో మనం ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని విధి విధానాలను ఆచరించినా సరే ఆ ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో, ఇబ్బందులతో, సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. అసలు చెడు ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఏం చెడు జరుగుతుందో తెలియట్లేదండి, కొంతమంది చూసి ఓర్వలేక దిష్టి పెడుతుంటారు. అలానే కాకుండా మా ఇంటి పైన రకరకాల తంత్ర ప్రయోగాలు చేస్తుంటారు. అలా జరిపించినప్పుడు ఏంటంటే ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి. ఇంటి పరంగా మనం చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి. భయం, ఆందోళన, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంటి పరంగా ఎందుకు కలిసి రావట్లేదని చెప్పి బాధపడుతున్నా సరే ఈ పరిహారం చేయండి. ఇల్లు కలిసి వస్తుంది, మన సమస్యలు తొలగిపోతాయి, బాధ నుంచి బయటకడుగుతారు, మీకు బాగా కలిసి వస్తుంది. కేవలం ఒక కొబ్బరికాయ మన జీవితాన్ని మారుస్తుంది. కొబ్బరికాయతో పరిహారం చేస్తే మనకి మంచి ఫలితం వస్తుంది. దేవతలకు, దేవుళ్ళకు నివేదన చేసేటువంటి ఇది ఈ పరిహారం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఈ కొబ్బరికాయని తీసుకోండి. పీస్ తీయాల్సిన అవసరం లేదు. షాప్ నుంచి తెచ్చుకుంటాం కదా, పైన పీస్ని తీసేసిన పిలక ఉంటుంది కదా, అలానే ఉంచాలండి. పరిహార పరంగా అది ఉంచితే చాలండి, అద్భుతమైన ఫలితం వస్తుంది. కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలంటే, మీ ఇంట్లో ఎక్కువగా గొడవలు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం, బాగా బాధపడుతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా. ఇంటి పరంగా ఉండే గొడవలు తప్పించుకోవడానికి, బయటపడడానికి ఏంటంటే, చక్కగా ఈ కొబ్బరికాయని తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, కొబ్బరికాయని ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి దిష్టి తీసి కొబ్బరికాయను పగలగొట్టాలి. ఇంటి పరంగా ఏదైనా చెడు ఉంది అంటే అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కుళ్ళిపోతుంది, లేదంటే కొబ్బరికాయ మంచిగా పగిలిపోతుంది, మంచిగా అంతా పగిలిపోతుంది, అంతా మంచిగా ఉంటుంది. అలానే కాకుండా కొబ్బరికాయ 4-5 దెబ్బలు పెట్టిన, కింద పెట్టిన పగలట్లేదు అనుకోండి, ఖచ్చితంగా ఏదైనా చెడు ఉందనుకోవచ్చు. అలా చెడు కుదిరిపోయిన కొబ్బరికాయ కూడా అలానే అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో చెడు ఉంటే ఇలా జరుగుతుందని చెప్పి అర్థం చేసుకోవాలి. అనంతరం ఏంటంటే, గుమ్మం దగ్గర కొట్టాలి. ఇంట్లో చక్కగా తిప్పి వచ్చి దిష్టి తీసి ఆ తర్వాత ఇంటి గుమ్మం దగ్గర గడప ఉంటుంది కదా, దానిపైన కొట్టండి. కొట్టేసి నీటిని వదిలేసేయండి. ఇలా చేసిన తర్వాత కొబ్బరికాయని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే చెట్లలో కానీ, పచ్చి మొక్కల్లో కానీ, నీళ్ళలో కానీ వేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంట్లో ఉండే కష్టాలు అన్నీ పోతాయండి. ఇంట్లో చెడు శక్తి మొత్తం ఆ కొబ్బరికాయ తీసేసుకుంటుంది. అలా చేసుకున్న తర్వాత మంచి ఫలితం అనేది రావడం మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి పరిహారం చేయండి. అనంతరం వచ్చేసి ఏంటంటే, ఇంటిపై
కొబ్బరికాయ ఉండే చెడు దిష్టి తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంట్లో బాధ తొలగించుకోవడానికి ఏం చేయాలంటే ఇలానే కొబ్బరికాయని తీసుకుని పీచు తీసేసి చూపించిన విధంగా కొబ్బరికాయని తీసుకోవాలండి. తీసుకుని ఒక వస్త్రంలో కట్టాలి, లేదా కవర్లో పెట్టేసి, లేదా ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీయండి. ఇలా వేలాడదీసేసిన తర్వాత ఏంటంటే కనీసం కొబ్బరికాయని 24 గంటల పాటు లేదా వారం రోజుల పాటు ఉంచాలి. ఒక వారం రోజుల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఖచ్చితంగా చెడు ఉందని అంచనా వేసుకుని, ఇంటిపైన చెడు ఉంది, ప్రయోగం జరిగింది కాబట్టి మీరు అంచనా వేసుకోవాలి. లేదంటే ఒక రోజులోనే కొబ్బరికాయ కుళ్ళిపోయినా, పాడైపోయినా, చెడిపోయినా మనకేంటంటే ఖచ్చితంగా చెడు ఉంది, చెడు వల్ల జరుగుతుందని చెప్పి మనకి చెడుకు నివారణ చేసుకోవాలండి. కొబ్బరికాయ 15 రోజులకోసారి లేదా వారానికి ఒక్కసారి కనుక చేస్తే ఇలా చేస్తే చెడు వెళ్ళిపోతుందండి. కొబ్బరికాయలో నీరు అమృతంతో సమానం. నీరు చెడును లాగేసుకుంటాయని చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటి చెడు నుంచి మనం బయటపడడానికి పరిహారం మనకి సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. అందువలన మీరు ఏంటంటే ఆచరించి ఫలితం పొందండి. ఈ 2 కొబ్బరికాయల పరిహారం మనకి బాగా పనిచేస్తుంది. ఇవేంటంటే మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడతాయి. తర్వాత కుళ్ళిపోయిందంటే మన ఇంట్లో చెడు ఉంది కాబట్టి ఇలా జరిగింది. చెడుని తొలగించుకోవాలి. ఎలా అయినా సరే వాటిని తొలగించుకోవచ్చు. ఇలా చెడు రాకుండా ఉండడానికి కొబ్బరికాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మంచి రిజల్ట్ వస్తుందండి. అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడేస్తుందండి. అనేక రకాలుగా కూడా బాగా కలిసొచ్చు. చేయడానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారండి. అందువలన ఒక విధి విధానంతో ఆచరించి మంచి సుఫలితం పొందండి. జీవితం మార్చుకోండి. జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకోండి. ఎవరైతే అధికంగా బాధలు అనుభవిస్తున్నారో, ఇంటి పరంగా బాగోట్లేదు, పిల్లల మాట వినట్లేదు, భర్త పట్టించుకోవట్లేదు, ఇంటి పరంగా ఎన్ని బాధలు పడుతున్నామా అంటే చెప్పుకోలేమండి. మా బాధ మేము ఎవరికి చెప్పుకోలేము. చెప్పినా కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు కదా, మీకు అలానే జరగాలి, మీకు తగిన శాస్తి జరిగింది అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఇది ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, పరిహారం ఒక్కటే కాదండి, ఇది మంచి పరిహారం అండి. ఇంటి పరంగా ఎక్కువ సమస్యలు వచ్చినప్పుడు మనకి ఇది బాగా ఉపయోగపడే పరిహారం అండి. ఇలాంటివి మనం చేయటం వల్ల ఏంటంటే గొడవలు క్రియేట్ అవుతున్నప్పుడు కొబ్బరికాయని ఇంట్లో కట్టి చూసుకునేవారంట. అలా కట్టడం వలన ఏంటంటే ఆ కొబ్బరికాయ అధికంగా చెడుని తీసేసుకుంటుంది కదా. అలా తీసేసుకున్నప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోయినప్పుడు అంచనా వేసుకునేవారంట మన పెద్దవాళ్ళు, ఇంట్లో చెడు అధికంగా ఉంటుంది, చెడు నుంచి ఎలాగైనా సరే బయటపడాలని చెప్పి అవగాహనకు వచ్చేవారంట. దాని వలన ఏంటంటే ఆ పరిహారాలని పాటించాలని చెప్పి చెప్పడం జరుగుతుందండి. ఇదేంటంటే మనం వ్యాపారం చేసుకునే స్థలంలో కూడా చేయవచ్చు. చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా, ఎలాంటి వ్యాపారమైనా సరే దాని నుంచి కూడా మనం బయటపడటానికి పరిహారం ఉపయోగపడుతుంది అనే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారండి. అందువలన ఇలా ఆచరించి ఫలితం చేసుకోండి. ఎలాంటి పనులు చేసుకున్నా సరే మంచి ఫలితం రావడం అనేది మనకి చూసి ఆశ్చర్యపోతారండి. ఎవరైతే కొబ్బరికాయతో ఈ పరిహారం ఆచరిస్తారో వారికి సమస్యలన్నీ తొలగిపోతాయి, మంచి ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మనం ఆడవారం చెడుగాలి సోకింది, ఇబ్బంది పడుతున్నాం, మా పైన ఏదో ఆవహించింది, ఇది జరుగుతుందని బాధపడుతుంటారు కదా. దిష్టి దోషం ఆడవారికి తగిలి ఇలాంటి ఇబ్బంది అయినా సరే అది తొలగిపోవడానికి మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, కొబ్బరికాయని తీసుకొని తల చుట్టూతా తిప్పి కొబ్బరికాయ పడేయాలి. మీపై ఎక్కువ చెడు ఉందంటే కొబ్బరికాయ ఎంతో కొంత చెడుతో వస్తుందండి. లేదు బాగానే ఉంది అనుకుంటే కొబ్బరికాయ మంచిగా పగిలిపోతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా కూడా మీరు ప్రయత్నించి చూడండి, ఫలితం వస్తుంది. కొబ్బరికాయతో మీరు ఏ పరిహారం చేసినా, ఏ విధి విధానం ఆచరించినా మంచి సుఫలితాలు వస్తున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయండి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కొబ్బరికాయ పరిహారం సిద్ధించే పరిహారం అండి. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి కొబ్బరికాయతో పరిహారం చేస్తే కాదు లేదు అనకుండా సిద్ధించి మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం జరుగుతుందండి. అందువలన ఆచరించి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కష్టాలన్నిటినీ కూడా తీర్చుకొని మనకి ఇబ్బంది అనేది ఉండదు, తిరుగులేని రాజయోగం కూడా కలుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.